అంతేకాని నన్ను ఇక్కడ పరాయిదాన్ని చేసి వెళ్ళిపోతారా? మీరుంటేనే కదా మాకు ధైర్యం ఇక్కడ. ఏవయ్యా పిల్లాన్ని పట్టుకుని అలా కొట్టేసావేవయ్యా? చిన్న పిల్లాడు అనుకున్నావా ఏంటి? రాత్రి ఏడు చేశాడో తెలుసా పద్మ నీకు? అమ్మయ్యా. ఏమయ్యా టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నాను పద్మ. ఏటయ్యా అలా ఉన్నావు? మన కోడల పిల్ల గురించే పద్మ. ఏటి తెల్లవారు లేచిన కాడి నుంచి చక్రంలాగా అటు పిల్లలకు చేసుకొని అటు భర్తకు చేసుకొని మన ముసలోళ్ళిద్దరికీ చేసుకొని తన ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి వచ్చి మళ్ళీ పని. తనకు అసలు సుఖం అనేది లేకుండా పోతుంది మన వల్ల. అవునయ్యా, నిజమేనయ్యా నువ్వు చెప్పింది. అయితే ఏం చేద్దామయ్యా? మన ఊరు వెళ్ళిపోదాం పద్మ. మనం తనకు భారం కాకుండా చూసుకుందాం పద్మ. మన ముసలోళ్ళవే భారం కింద అయిపోయాము. వాళ్ళ పిల్ల ఒప్పుకుంటుందటయ్యా? ఓసారి చెప్పు చూడు పద్మ. సరేనయ్యా, అయితే పిలుస్తానయ్యా. చేస్తున్నట్టుంది. అమ్మా జ్యోతి, ఓసారి రా అమ్మా. అత్తయ్య గారు వస్తున్నా. ఏమో అత్తయ్య గారు పిలిచారు? కూర్చోయమ్మా. సరే అత్తయ్య. ఏమీ లేదమ్మా, మేము మా ఊరు వెళ్దాం అనుకుంటున్నామమ్మా. ఇది ఎవరు ఊరు? ఇది ఎవరి ఇల్లు? ఇది మంది కాదా? ఏం మాయ గారు, నా వంట మీకు నచ్చలేదా? ఏం అత్తయ్య గారు, మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా? అత్తయ్య గారు, నేనేమైనా తెలియక తప్పు చేసి ఉంటే నాకు చెప్పండి అత్తయ్య గారు, నేను సరిదిద్దుకుంటాను. అంతేకాని నన్ను ఇక్కడ పరాయిదాన్ని చేసి వెళ్ళిపోతారా? మీరుంటేనే కదా మాకు ధైర్యం ఇక్కడ. అమ్మా అమ్మా, అలా కాదమ్మా, నువ్వు మా బంగారానివమ్మా. నువ్వు నీ కష్టం చూసి బాధ అనిపిస్తుందమ్మా మాకు. ఏ కష్టం లేదు, ఏమీ లేదు. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. నేను చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. ఏటోనయ్యా, ఈ పిల్ల అంత కష్టాన్నైనా భరిస్తుంది గాని మనల్ని మాత్రం కదలనివ్వట్లేదయ్యా. నా కోడలు బంగారమే, బంగారం. నిజమయ్యా, అలాంటి కాళ్ళ దొరకడం మన అదృష్టం. అమ్మాయి గారు, అలా టాబ్లెట్ వేసుకుని అలా నడుము చారేయండి. అలాగేనమ్మా. ఏంటండి తాగేసి వచ్చారా? అయ్యో, మాయగారు పడుకున్నారండి. అయితే చూస్తే బాధపడతారండి. ఏమండి ఏమండి, పడుకుని పోతారేటండి? కొద్దిగా అన్నం తినండి. లగండి లగండి. మనశ్శాంతి రాకుండా కొంపలానే.
ఏరా పెద్దోడా వసరెళ్ళరా నానా వస్తున్నా. ఏ నానా రాత్రి ఎన్ని గంటలకు వచ్చావురా? రాత్రి 10 అయింది నాన్న. డ్యూటీలో కొద్దిగా వర్క్ ఎక్కువైంది. ఏవయ్యా పిల్లాంటి పట్టుకుని అలా కొట్టేసావేవయ్యా? చిన్న పిల్లాడు అనుకున్నావా ఏంటి? రాత్రి ఏడు చేశాడో తెలుసా పద్మ నీకు? చేశాడు రాత్రి 10 గంటలప్పుడు తాగేసి వచ్చి కోడల పిల్లలు కొట్టాడే. తాగేసి వచ్చి కోడల పిల్ల కొట్టాడా? నువ్వు రావయ్యా వెనక్కి. ఏ రయ్యదో కోడల పిల్లలే కొడతావు. ఏరా మళ్ళీ తాగుతావా? మళ్ళీ కోడల మీద ఎప్పుడైనా చెయ్యేస్తావా? తోలు తీసేస్తాం జాగ్రత్త. లేదు నాన్న, ఇంకెప్పుడు అలా జరగదు నాన్న. ఇలా కూర్చోయ్యా పద్మ, కూర్చో. మాయ గారు కాఫీ తీసుకోండి. అత్తయ్య గారు మీరు కూడా తీసుకోండి. అలాగేనమ్మా. పూజ అయిపోయింది ఏంటమ్మా అప్పుడే? అయిపోయింది అత్తయ్య గారు. అత్తయ్య గారు మాయ గారు మీరు కాఫీ తాగేసి స్నానం చేసేస్తే టిఫిన్ పెట్టేస్తారు. ఏటో ఈ పిల్ల రాత్రి జరిగింది కనీసం చెప్పలేదు చూడు, మనం బాధపడతామని. అలాంటి పిల్లని కొట్టాడే అదవా. జ్యోతి, ఏమండి రాత్రి నేను తాగేసి వచ్చి కొట్టానంటే నేను ఫ్రెండ్స్ ఏదో బలవంతం చేస్తే తాగాను. సారీ. ఆఫీసు బయలుదేరుతాను స్నానం చేసి. ఏమైంది తనకి? అందరికీ నమస్కారం అండి. ఈ స్క్రిప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళ కోసం. పెద్దవాళ్ళు అంటే ఎవరో కాదండి, అమ్మ నాన్న అవ్వచ్చు, అత్త మామ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళని మనం గౌరవించాలండి. వాళ్ళు ఎప్పుడు దూరం చేసుకోకూడదు దయచేసి. వాళ్ళ ఇంట్లో ఉంటే మనకు ఒక ధైర్యం అండి. మంచి చెల్లైనా ఏవైనా మనకి ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఒక సొల్యూషన్ చూపిస్తారు మనకి. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మనం హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. మన పిల్లలకు ఒక సంస్కారం నేర్పిస్తారు. మనం మళ్ళీ ఫ్యామిలీని ఎలాగ ఇచ్చేయాలో తెలియలేనప్పుడు అమ్మ వాళ్ళ అనుభవజ్ఞులు కాబట్టి ఇలా చెయ్యమ్మా ఇలాగా అని చెప్పి మనకి ధైర్యాన్ని ఇస్తారండి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ పెద్దవాళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు రమ్మన్నా మనకి రారు. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకండి. పెద్దవాళ్ళకి చేసిన సేవ దేవుడికి చేసిన సేవ కంటా గొప్పదండి. ముందు వాళ్ళు చూసుకుంటే ఆ భగవంతుడే మనల్ని మెచ్చుకుంటారండి. కాబట్టి దయచేసి అత్త మామల్ని అమ్మ నాన్న ఎవరైనా గౌరవించండి. ఎవరైనా సరే ఆదరించండి దయచేసి. అది నా రిక్వెస్ట్. మీరు ఏమైనా ఇందులో ఈ మాటలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి దయచేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక చిన్న మాట ఏంటంటే మా ఛానల్లో భగవద్గీత రోజుకో శ్లోకం నేర్చుకుందామని చెప్పి మేము పెట్టి ఈ మధ్యలోనే పెట్టాము. కాస్త దయచేసి అందరూ అది కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే పిల్లలకి కూడా ఇప్పుడు అందరికీ చదవడానికి టైం ఉండట్లేదు. ఒకసారి అది చూసారనుకోండి, సెల్ అలాగా చూస్తారు. చూసినప్పుడు ఒక్క నిమిషం మీరు అది చూసి చదివారు అనుకోండి, చాలా మంచిదండి. మనకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. కాబట్టి దయచేసి మాకందరూ సపోర్ట్ చేయండి.
ప్లీజ్ ఈ ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.